Ask Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్న ఒక పోస్ట్ చూశాను. అందులో ఏమనుందంటే మీ అంటే ఒక వ్యక్తి అంటున్నారు అక్కడ ఏమనంటే ఓన్లీ గాడ్ కెన్ జడ్జ్ మీ. అంటే దేవుడు మాత్రమే నన్ను తీర్పు తీర్చేవాడు. ఇటీవల కాలంలో పిల్లలందరూ అదే అంటున్నారు కదా, తీర్పు తీర్చొద్దు, మీరు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు మీకు తెలియదని మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ఇష్టపడనంతగా తీర్పుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇలా చేయొద్దు, అలా ఉంటే మంచిది కాదు అని చెప్తా ఉంటే వాళ్ళకి ఇష్టపడట్లేదు యవనస్తులు ముఖ్యంగా. అయితే దాని కింద ఏమనుందంటే ఓన్లీ గాడ్ కెన్ జడ్జ్ మీ అని అక్కడ ఉంది. అయితే అక్కడ కింద గాడ్ అని ఉంది. ఆ గాడ్ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ వెరీ టెరిఫైయింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ విత్ లైఫ్, లివింగ్ గాడ్, లేకపోతే అలా ఉందన్నమాట. అంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని ఉంది. అది హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. వాళ్ళేమంటున్నారంటే మనము ఏదన్నా కరెక్ట్ చేస్తుంటే తీర్పు తీర్చదు అంటున్నారు, దేవుడు చేస్తాడులే ఆ పని అంటున్నారు. కానీ దేవుని చేతిలో పడటం మాత్రం ఎంత భయంకరంగా ఉంటది అని అక్కడ రాస్తా ఉన్నారనమాట. అప్పుడు దేవుని చెయ్యి గురించి గుర్తొచ్చి దాని గురించి దేవుడు ఏం చెప్పారని ఆలోచిస్తే చాలా చాలా విస్తృతంగా దైవ గ్రంథంలో దేవుని చేతికున్న శక్తి, ఆ శక్తి మనుషుల్ని ఎలా నడిపించింది అనేది రకరకాలుగా ఉంది అక్కడ. అయితే మనం చూస్తే ఆది కాండము 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే గనక అక్కడ ఏమనుందంటే నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు స్తుతించబడును గాక అనుంది. అంటే మన చేతికి మన శత్రువులను, అంటే అప్పటి కాలంలో శత్రువుల్ని మన చేతికి అప్పగించిన దేవుడు స్తుతించబడును గాక. కాబట్టి మనుషులకి ఏ శక్తి ఉన్నా ఆ చేతి శక్తి ఎంత గొప్పదైనా సరే అది కేవలం దేవుని వలనే సాధ్యము అని అర్థము. అంతేకాకుండా మోషే తన చేతికరతో ఎన్నెన్ని అద్భుతాలు చేశారో మనకి తెలుసు. ఆ అద్భుతాలన్నిటికీ కూడా దేవుడే కారణము. అంతేకాకుండా సంసోను గురించి చెప్తూ మనకి రాజుల గ్రంథంలో ఉంటుంది సంసోను గురించి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటది. ఏమని ఉంటదంటే సంసోను గురించి, అతడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతడు ఏమీ లేకనే తన చేతితో ఆ యొక్క సింహాన్ని చీల్చాడని ఉంటది. అంటే తన చేతికి యెహోవా ఆత్మ శక్తి ఇచ్చింది కాబట్టే తన చేతిలో ఏ ఆయుధం లేకుండానే ఆ యొక్క సింహాన్ని చీల్చాడని ఉంటది. ఆ శక్తి ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మశక్తి, దేవుని చేతి శక్తి. కాబట్టి మనుషులకి అనేక సార్లు దేవుడు తన చేతితో శక్తిని అనుగ్రహించాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఉంటది. తన భయంకరమైన తన చేతిని చాచి భయంకరమైన కార్యాలు ఎన్నో మీ మధ్య దేవుడు చేశారు అని కూడా ఉంటది. అంటే తన చేతిని చాచి చేసిన ఆ యొక్క భయంకర కార్యాలు అంటే మనకు తెలుసు కదా, వారు బానిస దేశం నుంచి విడుదల దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వారు ఏ విధంగా దేవుడు వారి మధ్య ఎన్ని అద్భుతాలు చేశారో కూడా మనకి తెలుస్తా ఉంది. కాబట్టి ఎన్నో భయంకరమైన కార్యాలు చేశారు. అది శత్రువుల పట్ల భయంకరమైన కార్యాలు, తన జనుల పట్ల అది విడుదల కార్యాలు. కాబట్టి దేవుని చేతి శక్తి ఎంతో గొప్పది. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా మనందరికీ చాలా ఇష్టమైనటువంటి వచనం, చాలా మందికి చాలా సార్లు అదొక వాగ్దానం లాగా పంపబడతా ఉంటుంది. అది 31వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమని ఉంటుందంటే భయపడకము, నీ దేవుడనైన యెహోవాను నేనే అని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అని ఉంటది. 10వ వచనంలో ఉంటది. తర్వాత 13వ వచనంలో కూడా ఉంటుంది 41వ అధ్యాయంలో. అంటే భయపడకు, నేను నీ దేవుడినైన యెహోవా నీ కోసం ఎన్నో కార్యాలు చేశాను కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకుండా ఉండాలని నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను అని ఉంటది అక్కడ. కాబట్టి దేవుడు మన భయాలన్నిట్లో తన చేతిని చాచి ఆయన శక్తిని చూపిస్తా ఉంటారు. శత్రువుల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటారు. ఆయన జీవము గల దేవుడు అని కూడా అక్కడ ఎంతో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా మనం చూడగలిగితే మనుషులకి ఇంత గొప్ప ప్రకృతి మీద అధికారం ఇచ్చారు దేవుడు. అంటే ఆయన చేతి పనులు, కీర్తనలు 8:6లో ఉంటది. నీ చేతి పనులు అంటే ఆకాశము భూమి, నీ చేతి పనుల మీద వానికి నువ్వు అధికారం ఇచ్చి ఉన్నావు అని ఉంటది. ఎంత అద్భుతమో కదా, దేవుడు చేసిన పనుల మీద మనకు అధికారం ఇవ్వడానికి ఆయన ఎంత చూపించారు. అంతేకాకుండా మనల్ని ఆయన గుర్తుంచుకోవటానికి మనం ఏ పాటి వారమని కూడా అదే కీర్తనలో ఉంటది. నిజంగానే నరుని నువ్వు గుర్తుంచుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని ఉంటది. అయినా సరే ఏ పాటి వారము కాని వారం అయినా సరే దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా తన జ్ఞాపకంలో ఉంచుకుంటూ అనేక సార్లు తన చేతితో మనకి శక్తినిస్తూ ఉంటారు. ఆయన చేతి శక్తి గురించి ఎంతో అద్భుతంగా ఉంది. కానీ
తండ్రి ఆయన చేతి శక్తిని మనకు అనుగ్రహించారు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు మాత్రము ఆఖరిలో ఆయన సిలువలో పలికిన మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఉంటది. అంటే ఆయన చేయవలసిన పనినంతటిని అకాంప్లిష్ చేసి, ఎండ్ చేసి, కంప్లీట్ చేసి ఆయన తన ఆత్మని దేవుని చేతికి అప్పగిస్తా ఉన్నారు. మనము కూడా ఆఖరిలో మన జీవితాలలో ఉన్న ఆఖరి క్షణాలలో సంతృప్తిగా నువ్వు ఈ లోకంలో నన్ను దేనికోసం పెట్టావో దాన్ని అంతటిని నేను చేసి నా ఆత్మ నీ దగ్గరికి చేరతది అని ఒక భరోసాగా, ఒక నిశ్చయముతో, నిశ్చింతగా మనం చెప్పగలమా? యేసుక్రీస్తు వారిని గనక మనం, ఆయన మార్గాన్ని గనక మనం అనుసరిస్తా ఉంటే మనం అంతటి భరోసాతో నా ఆత్మ కూడా నీ చేతికి నేను అప్పగించుకుంటాను, నీ సన్నిధిలో యుగ యుగాలు నేను జీవిస్తానని ఎంతో చక్కగా మనం చెప్పగలగాలి. వీటన్నిటికి మించి అసలు బైబిల్లో ప్రస్తావించినటువంటి ఏ సంగతి లేదు. గలతీయులకు రాస్తే 8వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, స్తంభాలుగా ఎంచబడిన యోహాను, కేఫా, యాకోబు అనువారు నాకు అనుగ్రహించిన కృప అంటారంటే, పౌలు గారికి అనుగ్రహించిన ఆ కృపని వీరు ముగ్గురు చూశారంట. వారు ముగ్గురు స్తంభాలు. అప్పటికే యూదుల కోసం వారు ఎంచుకోబడ్డారు. యోహాను, కేఫా, యాకోబు వీరు ముగ్గురు స్తంభాలుగా ఎంచబడ్డారు. కానీ వారు నన్ను చూసి, నాకు అనుగ్రహించబడిన కృపను చూసి నేను అన్యజనుల కోసం ఎంచబడ్డానని వారు గుర్తించారు. కాబట్టి నాకు, బర్నబాకి కూడా తమ కుడి చేతిని నాకు ఇచ్చారు అని ఉంటుంది. అంటే ఆ ముగ్గురు యూదుల కోసం, వీళ్ళిద్దరూ అన్యజనుల కోసం. కాబట్టి మనము ఒకే దేవుని కోసం పనిచేసినా సరే వేరు వేరు సెక్టర్స్ లో పనిచేస్తున్నామని ఒకరికొకరు కుడి చేతిని ఇచ్చుకున్నారంట. దానినే కదా ఇప్పుడు ఇంగ్లీష్ లో షేక్ హ్యాండ్ అంటున్నారు. ఆ హ్యాండ్ షేక్ గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అది చదువుతా ఉన్నప్పుడు చాలాసార్లు చదివినా సరే ఓహో ఈ హ్యాండ్ షేక్ అనేది ఇక్కడి నుంచే వచ్చిందనమాట. అది ఒక అంగీకార సూచనగా వారు తమ చేతిని నాకు ఇచ్చారు. ఇప్పుడు కూడా కదా ఒకరినొకరం కలుసుకున్నప్పుడు హవారియు అన్నప్పుడు, లేదంటే పలకరించుకునేటప్పుడు ఎన్నో చాలా కాలం ఏంటంటే జస్ట్ ఒకరినొకరు హ్యాండ్ షేక్ చేసుకుంటారు. దానిని గురించి కూడా దేవుడు ప్రస్తావించారు. కాబట్టి ఆయన శక్తివంతమైన చెయ్యి అనేక మందికి ఎలా తోడై అద్భుత కార్యాలని చేసిందో, అదే విధంగా యేసుక్రీస్తు వారు తన ఆత్మను దేవుని చేతికి ఎలా అప్పగించారో సువార్తలో జతపనివారు, క్రీస్తు జతపనివారం అని చెప్పుకుంటా ఉంటారు కదా పౌలు గారు. ఇప్పుడు మనము కూడా ఆ జతపనివారమే. ఒకరికొకరము హెచ్చించుకోవడానికి ఇష్టపడకుండా ఒకరినొకరం గుర్తించుకుంటూ ఈ కృపంతా దేవుని చేతిలోంచి మనకి వచ్చింది, ఆయన ఆత్మ ప్రేరేపణ వలన మనకు కలిగింది. ఒక్కొక్కరి పరిచర్య ఒక్కొక్క విధంగా ఉంటుందని ఒకరికొకరిని తెలుపుకుంటూ మనం కూడా అంగీకార సూచనగా మన చేతిని అందిస్తే అది ఎంత బాగుంటుందో. మన చేతికి ఆ శక్తినిచ్చినటువంటి ఆ దేవునిని కొనియాడుతూ మనము ఆయన సేవలో కొనసాగుదాము. నీ చేతిలో నన్ను చేర్చుమయ్యా, నీ సాక్షిగా నన్ను మార్చుమయ్యా, నీ రూపులో నన్ను తీర్చుమయ్యా, నీ పాత్రగా నన్ను మలచుమయ్యా, నీ చేతిలో నన్ను చేర్చుమయ్యా, నీ సాక్షిగా నన్ను మార్చుమయ్యా, నీ రూపులో నన్ను తీర్చుమయ్యా, నీ పాత్రగా నన్ను మలచుమయ్యా. దేవుని చేతిలో ఆయన పాత్రలుగా అద్భుతంగా మనం అందరం రూపొందించబడాలని, అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని, నన్ను మనందరి తరఫున మనందరం కూడా ఆయన చేతికి అప్పచెప్పబడాలని దేవునిని ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మహోన్నతుడు పరిశుద్ధుడు వగర నా ప్రియ పరమ తండ్రి, నీ చేతికున్న శక్తి, అది నువ్వు మాకు అనుగ్రహించిన రీతి, మమ్మల్ని మా కుడి చేతిని పట్టుకుని నడిపించినటువంటి విధానము, యేసుక్రీస్తు వారు తన ఆత్మను నీ చేతికి అప్పగించుకున్న రీతి, ఇవన్నీ మేము చూస్తూ ఒకరికొకరం పరిచర్యలో అందరం చేసేది ఒక్క దేవుని కోసమే. కాబట్టి ఆ పరిచర్యంలో ఒకరికొకరు మేమందరం కూడా పాలి భాగస్థులై ఉన్నామని ఒకరికొకరము కుడి చేతినిచ్చి మేము ఒకరినొకరు గుర్తించగలుగులాగా మాకు అందరికీ నీ హృదయాన్ని ఇవ్వమని, ప్రవ్వా మా జీవితాంతం నీ చేతి శక్తిని మా దగ్గర నుంచి తీసివేయద్దని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రవ్వైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.